ఆ నిర్వాహకానికి వాళ్ళే కారణభూతులు అవుతున్నారు. రైట్ భాస్కర్ గారు. సరే ఒక్కసారి లక్ష్మణ్ గారితో మాట్లాడదాం. మళ్ళీ వద్దాం లక్ష్మణ్ గారు. అంటే ఇప్పటికి కూడా విజయభాస్కర్ గారు ఒక విషయం అయితే చెప్తున్నారు. సరే ఇందాపూర్ లేకపోతే హెరిటేజ్ సంస్థలకు సంబంధించినటువంటి ఏం జరుగుతోంది కొద్దిసేపు పక్కన పెడితే, ఈ జంతువుల కొవ్వు కలిసిందనే దానికి సంబంధించి వారు ఇప్పటికి కూడా ఈ 10% లోపు కలిసి ఉంటే డిటెక్ట్ చేసేటువంటి మిషన్స్ లేవు కాబట్టి డిటెక్ట్ అవ్వట్లేదు, మేము అదే మాటకు కట్టుబడి ఉన్నాం ఇప్పటికనేటువంటి మాటే చెప్తున్నారు. సిట్ రిపోర్ట్లో అసలు ఏముంది, మీరేం చెప్పదలుచుకున్నారు, అసలు మీ ఒపీనియన్ ఏంటి మీ పార్టీ తరపు నుంచి? అందరూ నమస్కారం అండి. వాళ్ళ అధినాయకుడు కూటమిలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, అలాగే నారా లోకేష్ ఇలా ఎక్కడ బ్యాక్ స్టెప్ వేశారు, కానీ ఈయన వీళ్ళేదో మీరు కొవ్వు కలిసిందనే దాని మీద ఉన్నారంటే ఆయన ఎవరు అంటున్నా నాకు అర్థం కాదు. పార్టీలో ఆయన అధికార ప్రతినిధిగా ఒక స్టేట్మెంట్ ఇమ్మని చెప్పండి. ఏదో మాట్లాడేసామంటే అయిపోయింది కదా. మళ్ళీ సుప్రీంకోర్టు వారు ఏం చెప్పారు, అసలు ఈ యొక్క ఏదైతే మీరు ఆధారం లేకుండా ఇచ్చినటువంటి వైల్డ్ స్టేట్మెంట్ ఏదైతే ఉందో, మీరు థర్డ్ పార్టీ మళ్ళీ వేరే ల్యాబ్లు ఎందుకు పరీక్ష చేయించలేకపోయారని ఆ రోజుగా చెప్పారు. సరే సిట్ వేశారు, సిబిఐ సిట్ వచ్చింది, దాంట్లోని ఫుడ్ సేఫ్టీ అధికారులు వాళ్ళు మొత్తం ఆ స్టేట్ నుంచి సెంట్రల్ నుంచి ఫుడ్ సేఫ్టీ అధికారులు అందరూ కూడా ఒక కమిటీ ఏర్పరిచి ఆ కమిటీలో చెప్పారు కదా, నివేదిక ఇచ్చింది కదా, సిట్ నివేదిక ఏమని ఎటువంటి కొవ్వు పదార్థాలు కలవలేదు, కల్తీ జరిగిందని వీళ్ళు అంటూ ఉన్నారు కదా, ఏది రసాయనాలు కలిసాయని. సరే రసాయనాలు కలిసాయి, ఇంకోటి ఏం కలిసినా చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారే కలిపి ఉండాల. 2024లో మీరు తీసిన శాంపుల్ 2000 జూన్ 18వ తారీఖున మీరు తీసిన శాంపుల్ ఏదైతే ఉందో అదే ఎన్డీపీకి పంపించారు. జూలై 24వ తారీఖున వచ్చింది, సెప్టెంబర్లో మీరు ప్రకటించారు దాన్ని. సో మీ హయాంలో శాంపుల్ తీసుకొని మీ హయాంలో పరీక్ష తీసుకెళ్ళి చేయించినటువంటి నెయ్యి ఒకవేళ కల్తీ జరిగిందని మీరు భావిస్తే మీరు చేసినట్టు కదా. అందులో బాత్రూమ్ క్లీనర్స్ లాప్సా కలిపారు, నవ్వు కలిపారు, ఇవి కదా, అంటే ఇవన్నీ కలిపింది మీరేనా? అర్థమైంది. ఇవన్నీ కలిపి మీరు లడ్డు తయారు చేశారనా? మీరు ఒప్పుకుంటూ ఉన్నారా? మీ హయాంలో మీరు జరిగింది కాబట్టి దానికి మీరే కదా బాధ్యులు. ఇప్పుడు మా హయాంలో 2018-24 మధ్య ఇటువంటి కల్తీ జరిగిందని ఏ నివేదికలు చెప్పలేదు, ఎవరు ఎటువంటి ఇది లేదు కదా, ఏ రిపోర్ట్లు రాలేదు కదా. మీరు వచ్చిన తర్వాత వచ్చినాయి అంటే అర్థం ఏంటి? అంటే శ్రీవారి యొక్క లడ్డుని కలుషితం చేయాలి, శ్రీవారి యొక్క ప్రతిష్టని భంగపరచాలనే ఒక ఉద్దేశం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు నాస్తికుడు, దేవుడు నమ్మరు కాబట్టి, పవన్ కళ్యాణ్ నాస్తికులు వాళ్ళు దేవుడు నమ్మరు కాబట్టి, దేవుడి యొక్క విధానాన్ని భ్రష్టు పట్టించడానికి, శ్రీవారి లడ్డుని ఉన్నటువంటి ఖ్యాతిని తగ్గించడానికి మీరు చేసినటువంటి కుట్రగా భావించాను. అట్లా కాదు లక్ష్మణ్ గారు. సరే వాళ్ళ హయాంలో బయటపడింది కాబట్టి వాళ్ళు చేశారని చెప్తున్నారు. అసలు మీ హయాంలో ఎప్పుడైనా పరీక్షలు జరిపించారా? మా హయాంలో పరీక్షలు చేయించడం ఏంటి సార్? 2022లో ఇదే ఏదైతే బోలోబాబా వీళ్ళు చెప్తూ ఉన్నారో 2018లో తీసుకొచ్చినటువంటి సంస్థ, దానికి అనేక రకాలుగా టెక్నికల్గా ఇచ్చినటువంటి వెసులుబాటు, ఆ యొక్క డైరీని తీసుకొచ్చి దానికి కాంట్రాక్ట్ ఇచ్చింది వాళ్ళు. ఆ బోలోబాబుకి సంబంధించినటువంటి ఆ నెయ్యి ట్యాంకర్లు మేము 16 సార్లు రిటర్న్ పంపించాం. నాణ్యత లోపం, అంటే నాణ్యత ప్రమాణాలు సరిగ్గా లేవు, టీటీడీ బోర్డుకి ఇవ్వాల్సినటువంటి నెయ్యికి తగ్గ నియమాలు మీరు పాటించలేదని చెప్పి రివర్స్ పంపించాం. అదే నెయ్యి మీద మళ్ళీ అలిగేషన్ వచ్చిందని చెప్పి ఏది వీళ్ళు చెప్పిన విధంగా మేము పంపిస్తే దీన్ని బ్లాక్ లిస్ట్లో పెట్టాం కదా. ఈ బోలబాబు డైరీని 2022లో ఆ యొక్క డైరీ ఎక్కడ, అసలు ఆ డైరీకి ఎటువంటి నెయ్యి సరఫరాకి తర్వాత వైష్ణవి డైరీ అని, ఏ డైరీ అని, ఇంకో నందిని డైరీ అని, ఇలా ఈ డైరీలన్నీ వచ్చిన తర్వాత వాళ్ళకున్నటువంటి క్యాపబిలిటీ, వాళ్ళకున్నటువంటి సామర్థ్యం చాలలేదని మిగతా వాళ్ళ దగ్గర తీసుకున్నారు అని అర్థమైంది. దానికి ఎవరు సరఫరా చేశారంటే ఇండాపూర్ అని అర్థమైంది. ఈ ఇండాపూర్ అనేది ఎక్కడుంది? ఈ ఇండాపూర్ డైరీ అనేది చాలా డైరీలకి అలా నెయ్యి కానీ పాల పదార్థాలు కానీ ఇవన్నీ కూడా వాళ్ళే సప్లై చేస్తున్నారు, ఇంక్లూడింగ్ హెరిటేజ్ కూడా వాళ్ళే ఇస్తూ ఉన్నారు. అంటే దానికి అర్థం ఏంటి? ఇండాపూర్ డైరీ వాళ్ళు అసలు పాలు లేకుండా, పెరుగు లేకుండా నెయ్యి తయారు చేసిన నెయ్యిని శ్రీవారి లడ్డూలో వాడవలసిన అవసరం ఉంటే మీరు వాడాలా? లేదు హెరిటేజ్ రూపంలో ప్రజల యొక్క ప్రాణాలు తీయడానికి. అలాగే హెరిటేజ్ అనేది కేరళ, కర్ణాటక, ఒరిస్సా, అలాగా మా ఇక్కడ చూస్తే 4-5 రాష్ట్రాల్లో బ్యాన్ అయి ఉంది. అంటే అక్కడ క్యాన్సర్ యొక్క కణాలు సంబంధించినటువంటి కణాలు ఉన్నాయి.
ఆ పాలు విషంతో కలిగినటువంటి పాలు అని చెప్పి వాళ్ళు బ్యాన్ చేశారు. రేపేమో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఈ హెరిటేజ్ సంస్థని ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో కూడా బ్యాన్ చేయాలని పెద్ద ఉద్యమం రాబోతూ ఉంది. ఖచ్చితంగా ఇక్కడ కూడా బ్యాన్ అవుతుంది. మనం చూసాం 4,500 కోట్లు షేర్ వాల్యూ ఉన్నటువంటి హెరిటేజ్ 2,500 కోట్లకు దిగిపోయింది. అంటే 2,000 కోట్ల షేర్లు డమాలు అన్నాయి. దేనికన్నా మీ యొక్క ఏదైతే మీరు చెప్తూ ఉన్నారో ఆ ఇండపూర్ ఇష్యూ ఎప్పుడైతే బయటకు వచ్చిందో మీరు చర్చించాల్సింది శాసన మండలిలో మా యొక్క ఎమ్మెల్సీలు బలం ఉంది కాబట్టి, మీరు కూడా బలం ఉన్నారు కాబట్టి అక్కడ చర్చించండి. అసెంబ్లీలో చర్చిస్తామంటే అక్కడ వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఎవరు లేరు, వాళ్ళు రారు. మా 164 మంది ఎమ్మెల్యేలు కూర్చొని మేమే కింద మీద దాన్ని మళ్ళీ ఎందుకు రారండి? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి విధానం జగన్మోహన్ రెడ్డి గారికి నిజంగా అంత చిత్తశుద్ధి ఉంటే మీ పార్టీ ఆ అంశానికి సంబంధించి ఖచ్చితంగా మాట్లాడదలుచుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు రావచ్చు, మీ 11 మంది రావచ్చు, ఖచ్చితంగా ప్రశ్నించవచ్చు. రాజ్యాంగపరంగానే ప్రశ్నిస్తారు కదా, మీకు ఇవ్వాల్సినటువంటి టైం కేటాయిస్తారు. ఇదంతా పక్కన పెడితే ఇందాక మీరు మాట్లాడుతూ చంద్రబాబు, పవన్ కళ్యాణ్ వీరంతా కూడా నాస్తికులు అంటూ చెప్పుకొచ్చారు. వాళ్ళు చేసే ఆరోపణ ఏంటంటే అసలు మీకు హిందూ మతం పైన నమ్మకం లేదు, ఆ పార్టీ అధినాయకుడికి లేదు, ఆ రోజు ఈవోగా ఉన్నటువంటి వాళ్ళకి కూడా లేదు, వాళ్ళెవరికి కూడా నమ్మకం లేదు. అందుకే అంత అన్యాయం జరిగింది తిరుమల క్షేత్రంలో. స్వామివారి ప్రతిష్టను దెబ్బతీయడానికి, స్వామివారి శక్తిని దెబ్బతీయడానికి జరిగిన కుట్రగా చంద్రబాబు గారు స్వయంగా చెప్పారు. ఏం చెప్తారు? ఇదే పవన్ కళ్యాణ్ మాట్లాడి ఏం చెప్పాడు? జగన్మోహన్ రెడ్డి గారు కల్తీ చేపిస్తారని నేను నమ్మట్లా, ఆయన సీఎం స్థాయిలో ఆ విధంగా అంటారని నేను ఇదవ్వట్లేదని ఆయన కదా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడింది. సాక్షాత్ జనసేన పార్టీ ఆఫీసులో వాళ్ళ నాయకులందరిని ఎదురుగా నిలబెట్టి ఆయనే కదా చెప్పింది. మరి ఎందుకు ఆ రోజున అలా మాట్లాడలేడు? ఎక్కడ మామూలుగా 4 గోడల మధ్య దాక్కుని మాట్లాడలే, పబ్లిక్గానే ప్రెస్ మీట్ పెట్టి జనసేన పార్టీ ఆఫీసులోనే ఆయన చెప్పాడు. దానికి ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు సీఎం స్థాయిలో ఆ రకంగా ఎవరైనా చేయాలని చెప్తారా అంటే ఇక్కడ క్రిస్టల్ క్లియర్గా అర్థం అవుతుంది. మీరు ఇందాక చెప్తా ఉన్నా మళ్ళీ వీళ్ళిద్దరు నాస్తికులు, వీళ్ళకి దేవుడి మీద నమ్మకం లేదు కాబట్టి వీళ్ళు నోటుకు వచ్చినట్టుగా ప్రారంభం చేస్తూ ఉన్నారు. దేవుడి మీద నమ్మకం నాస్తికులే. ఇప్పుడు పవన్ కళ్యాణ్ నాస్తికుడు అయితే అట్లా కాదండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ నాస్తికుడు అయితే ఆ మెట్లన్నీ కడిగి గుడెక్కి ఆ పూజలు చేయాల్సినటువంటి అవసరం ఏముంది? చంద్రబాబు గారు నాస్తికుడు అయితే తిరుపతికి వెళ్ళి వాళ్ళ కుటుంబ సమేతంగా స్వామివారికి పూజలు చేయాల్సినటువంటి పని ఏముంది? డ్రామా చూపించండి. ఏ రోజైనా చంద్రబాబు నాయుడు గారు తిరుపతి గుడికి వెళ్ళి గుండు వేయించుకున్నాడా? వెళ్ళాను అని చెప్పారు కదా. అంత నమ్మకం ఉంటే ఎందుకని గుండు గీయించుకోవాలా? అది వాళ్ళ వ్యక్తిగత విషయం కదా. జగన్ గారు గీయించుకున్నారా? అవన్నీ వ్యక్తిగతమైన దేవుడు అసలు తిరుమల తిరుపతి దేవస్థానానికి గుడి మెట్లు ఎక్కినటువంటి ఏ ఒక్క ప్రతి భక్తుడు కూడా నాకు తెలిసినంత వరకు 80% లేదంటే 95% అనొచ్చు ఖచ్చితంగా గుండు తీసుకుని వస్తారు. వాళ్ళు ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఎవరైనా వాళ్ళు వ్యక్తిగతం అంటారంటే దేవుడి మీద నమ్మకం కదా, తలనేలాలు అర్పించుకుంటారు కదా స్వామివారికి. మరి ఆ లెక్కన జగన్మోహన్ రెడ్డి గారు కూడా తిరుమల చాలాసార్లు విజిట్ చేశారు కదా సార్. జగన్మోహన్ రెడ్డి గారు చాలాసార్లు తిరుమల తిరుపతి దేవస్థానానికి విచ్చేశారు, వాస్తవం. పూజలు చేపించారు, వాస్తవం. ప్రసాదాలు తిన్నారు, వాస్తవం. వీళ్ళే ప్రొజెక్ట్ చేస్తాం, వీళ్ళే చెప్తూ ఉన్నారు కదా. జగన్మోహన్ రెడ్డి గారు క్రిస్టియన్, జగన్మోహన్ రెడ్డి గారికి నమ్మకాలు లేవు, జగన్మోహన్ రెడ్డి గారికి హిందూ దేవతల మీద ఇది లేదని అంటూ ఉన్నారు. అలా ప్రసారం చేస్తూ ఉన్నారు కదా. అంటే ఇప్పుడు సింపుల్ అండి. ఇప్పుడు మీరు కూడా లక్ష్మణ్ గారు జగన్మోహన్ రెడ్డి గారు 5,000 దేవాలయాలు కట్టారు. ఈ రోజున మీరు చూడొచ్చు, మాకు ఉత్తరాంధ్రలో ఈ రోజున రిషికొండ కట్టినటువంటి భవనాలకు ఎదురుగానే ఉంటుంది వెంకటేశ్వర స్వామి. అదే రిషికొండ కొండ పైన వెంకటేశ్వర స్వామి గుడి కట్టారు. చంద్రబాబు నాయుడు ఎందుకు కట్టించలేకపోయాడు? 40 సంవత్సరాల రాజకీయ అనుభవం అన్నారు కదా. అరే 4 సార్లు సీఎం అయ్యారు కదా, ఆయన కట్టిన గుడిలో తీయండి. ఆయన మన కృష్ణా పుష్కరాలు వస్తే మొత్తం 54 గుడులు మొత్తం ధ్వంసం చేశారు. విజయవాడలో ఉన్నటువంటి కనకదుర్గం గుడి దగ్గర నుంచి మనం ప్రారంభించి హనుమాన్ జంక్షన్ వరకు వచ్చి 54 గుడుల్లో ధ్వంసం చేశారు. ఇవన్నీ చెప్పుకోవడానికి ఒకలాగా ఉంటాయి, బయట గ్రౌండ్ వర్క్ ఏమో ఒకలా చేస్తారు. హిందువులు మనోభావంతో ఆడుకుంటారు, హిందువులు రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు, వాళ్ళు ఓట్లు దండుకునే కార్యక్రమం చేయాలని ఆలోచన చేశారు. ఇవన్నీ కూడా బూమ్రాగ్ అయ్యి తిరిగి వాళ్ళకి తగిలింది. ఓకే, ఇప్పుడు చంద్రబాబు గారు ఈరోజు ఒక కామెంట్ చేశారు.
చంద్రబాబు గారు ఈరోజు కామెంట్ చేశారు. ఒక్క నిమిషం లక్ష్మణ్ గారు, చంద్రబాబు గారు ఏమంటున్నారంటే తిరుమలలో గతంలో లాగా ఇకపై ఉండదు, అన్యమస్తస్తులు ఎవరైనా కానీ తిరుమల క్షేత్రంలో శ్రీవారిని దర్శించుకోవాలంటే ఖచ్చితంగా కన్సల్ట్ సంతకం పెట్టేసి వెళ్ళాలి. మాకు స్వామివారి పైన మేము ఇతర మతాన్ని పాటిస్తున్నప్పటికీ మాకు నమ్మకం ఉంది కాబట్టి దర్శించుకుంటున్నాం అనేటువంటి సంతకం పెట్టాలి అనేటువంటి ఒక రూలింగ్ని ఈసారి ఖచ్చితంగా స్ట్రిక్ట్గా ఫాలో అయ్యేలాగా చేస్తామంటూ చెప్పారు. అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి అనేది బహిరంగంగా తెలిసినటువంటి విషయమే. దీనికి ఏం చెప్తారు? సార్ పెట్టుకోనండి, తప్పే ఉంది. అది పెట్టుకున్నా తప్పు కాదు, పెట్టకపోయినా తప్పు కాదు. పెట్టకపోతే తప్పే అవుతుందిలేండి, పెట్టకపోతే ఖచ్చితంగా తప్పే అవుతుంది. ఇప్పుడు అది రిలీజియస్ ప్లేస్ అండి, ఒకటి అది సెక్యులర్ ప్లేస్ అయితే కాదు. లక్ష్మణ్ గారు మీరు ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మాల్కి వెళ్తేనో లేకపోతే ఒక హాస్పిటల్కి వెళ్తేనో నీ మతం మీద అడిగితే అది ఖచ్చితంగా తప్పే, దాన్ని ఖచ్చితంగా తప్పుగా పరిగణించాలి. రాజ్యాంగం ప్రకారం అది తప్పు. అదేవిధంగా ఒక మత ప్రదేశానికి వెళ్ళి నేను సెక్యులర్ని, ఈ దేశంలో ఉంటున్నాను, నన్ను ఎవరు అడగడానికి లేదంటే కుదరదు. బై డెఫినేషన్ ఇట్ ఈస్ ఎ రిలీజియస్ ప్లేస్ కాబట్టి అక్కడ ఖచ్చితంగా మతపరమైనవనే పాటించాలి. మీరు సెక్యులర్ ప్లేస్లో ఏ విధంగా రిలీజియస్ థింగ్స్ని ఒప్పుకోరో అదేవిధంగా రిలీజియస్ ప్లేసెస్లో సెక్యులర్ రూలింగ్ మేము తీసుకొస్తామంటే ఒప్పుకోం కదా. రూల్ ఎవరు పెట్టారు? మన రాజ్యాంగంలో పెట్టారా? ఏ రూలు? సంతకం పెట్టాలని. అది తిరుమల తిరుపతి దేవస్థానం రూలింగ్. అది తిరుమల తిరుపతి దేవస్థానంలో వినండి సార్, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ ఇతరత్ర నారా లోకేష్ వీళ్ళందరూ చర్చికి వెళ్ళినప్పుడు నేను యేసు ప్రభుని దేవుడిగా నమ్మి ఉన్నాను, ఈ చర్చిలో ప్రవేశించాను, నీ సంతకం పెడతానని సంతకం పెడతారా? ఇగో చాలా చాలా మంచి క్వశ్చన్ అడిగారు. ఒకవేళ చర్చి రూలింగ్ తీసుకొస్తే వాళ్ళు పెట్టాల్సిందే. అక్కడ ఉన్నటువంటి చర్చ రూల్ తీసుకొస్తే చంద్రబాబు గారో పవన్ కళ్యాణ్ గారో మోదీయో ఎవరైనా పెట్టాల్సిందే అంటున్నాను నేను. వినండి సార్, దేవుడికి ఆంక్షలండి సార్. దేవుడి దగ్గరికి ఎందుకు వస్తారండి? దేవుడి దగ్గరికి భక్తితో వస్తారు. అదే చెప్తున్నాను, దేవుడి దగ్గరికి భక్తితో రావాలి. దేవుడి దగ్గరికి అదే ఫస్ట్ దేవాలయాలు టూరిజం ప్లేసెస్ కాదండి. సార్ దేవుడి దగ్గరికి వెళ్ళాలందరూ భక్తితో వెళ్తారా లేకపోతే దేనితో వెళ్తారండి? అది ఎవరికి తెలుసు అనేది కదా క్వశ్చన్. అది ఎవరికి తెలుసు అనేదే క్వశ్చన్. వినండి సార్, దేవుడి దగ్గరికి వెళ్ళాలో భక్తితో వెళ్తారని మీ ఉద్దేశమా, వేరే ఉద్దేశంతో వెళ్తారని మీ ఉద్దేశమా? అది ఎవరి ఉద్దేశాలు మనం ఎలా చెప్పగలమండి? మరి మీరు ఎలా చెప్తారు? మీరు ఎలా చెప్తారన్నా తెలియనప్పుడు? నేను అదే చెప్తున్నా లక్ష్మణ్ గారు, సింపుల్ క్వశ్చన్ అండి. ఇప్పుడు ఇతర మతస్థులు టీటీడీకి వెళ్ళాలంటే కన్సెంట్ సంతకం పెట్టాలి అనేది అక్కడ రూలింగ్. అది ఫాలో అవ్వడానికి ఎందుకంత బాధపడుతున్నారు? సంతకం పెట్టకపోతే మంచి ఉద్దేశం అనే కాదని మనం చెప్పలేము సార్. ఒకటి సార్, అదే మన హృదయం ఉద్దేశాల గురించి ఏమండి, ఉద్దేశాలు లేకపోతే ఎవరి మనోభావాలు ఇది అసలు ప్రశ్నే కాదు. ఉద్దేశాలు మనోభావాలు ప్రశ్న కాదు లక్ష్మణ్ గారు. సంతకం పెట్టాలి, మసీదుకి వెళ్తే సంతకం పెట్టాలి, లేదా గుడికి వెళ్తే సంతకం పెట్టాలి అనేది దేవుడికి దూరం చేయడానికి మనం ఎవరు అంటున్నాం? అసలు సంతకం పెట్టడానికి ఇబ్బంది ఏంటంటున్నా నేను. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చాలా ఓపెన్గా ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు. నేను ఈ పలానా మత విశ్వాసాన్ని నమ్ముతున్నాను, పలానా దేవుని నమ్ముతున్నాను అని చెప్తున్నారు. చెప్పారా లేదు? మీరు చూసుంటారు ఆ వీడియో ఖచ్చితంగా. తిరుపతిలో ఒక రూలింగ్ ఉంది, ఇతర మత విశ్వాసాలు ఉన్న వాళ్ళు ఆ మతాన్ని పాటించుకోవచ్చు శుభ్రంగా, కాకపోతే మేము తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామిని కూడా నమ్ముతున్నాము అనేటువంటి ఒక సంతకం పెట్టి రావాలని చెప్పారు. అబ్దుల్ కలాం దగ్గర నుంచి అనేక మంది తిరుమల తిరుపతి దేవస్థానాన్ని విజిట్ చేసినప్పుడు వాళ్ళంతా కూడా సంతకం పెట్టారు. అందులో తప్పేముంది? అసలు దాంట్లో అంత అఫెండ్ కావాల్సినటువంటి అవసరం ఏముంది అంటున్నాను నేను. నేను చెప్పేది వినండి సార్, నేను చెప్పేది వినండి. నేను మళ్ళీ అదే చెప్తా ఉన్నా. ఉదయం లెగిస్తే మత ప్రచారం జరుగుతూ ఉంది, మత మార్పులు జరుగుతామని మార్చేస్తూ ఉన్నారు అందరినీ గొగ్గోలు పెట్టే కన్నా దేవుడి దగ్గరికి వచ్చే వాళ్ళు ఎందుకు ఆపుతారన్నా? ఒక క్రిస్టియన్ వచ్చారు, రానియండి. ఆయనకి నమ్మకం ఉండి వచ్చారా, లేకపోతే వెంకటేశ్వర స్వామిని చూడాలని వచ్చారా, ఆయనకు మొక్కుకోవాలని వచ్చారా? ఆయన మొక్కుకునేది తీరిందనుకోండి, ఆయన క్రిస్టియన్ నుంచి హిందువు అవుతాడేమో, లేదా మైనార్టీ నుంచి హిందువు అవుతాడేమో. అవ్వకుండా మీరెందుకు కట్టుకోవడం అన్నా? దేవుడిని మన దేవుడితో రాకుండా మీరు ఎందుకు కట్టుకోవడం? ఎవరు అడ్డుకున్నా? రావద్దని ఎవరు చెప్పలేదు కదా లక్ష్మణ్ గారు, రావద్దని ఎవరూ చెప్పట్లేదు. ఒకటి సార్ మీరు ఎన్నేం చెప్పుకోనండి సార్, ఎన్నని చెప్పుకోండి. ఈ నాస్తికులే వీళ్ళే. ఇప్పుడు చిరంజీవి ఫ్యామిలీ వీళ్ళందరూ కూడా నాస్తికులని వాళ్ళే చెప్పారు. వాళ్ళు వెళ్ళి ఒక గుడిగా కొబ్బరికాయ కొడుతున్నారు, మంచిదే. వాళ్ళు నాస్తికులని చెప్పుకుని కొడుతున్నారు, మంచిదే కదా. అలాగే చంద్రబాబు నాయుడు నాస్తికులే, కానీ వెళ్తా ఉన్నాను నేను, నాకు ఆయన కులదైవం అంటాడు చెప్పుకున్నాడు. మాట దైవం సార్ ఎన్నని చెప్తారు? పోనీ అదే మాట జగన్మోహన్ రెడ్డి గారిని చెప్పమనండి. నా మనసులో దేవుడు అన్నా కూడా లేడు,
దేవుడు అనేవాడు అసలు లేడని తిట్టుకున్న వ్యక్తులు బయటికి దేవుడు ఉన్నాడు, దేవుడి ముసుగులో రాజకీయం చేయాలి, దేవుడి ముసుగులో ఇవంతా కూడా విధ్వంసం సృష్టించాలన్న ఆలోచన భావజాలం ఉన్నటువంటి నారా లోకేష్, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ కూడా ప్రజల మెప్పు కోసం, హిందూ భావజాలం ఉన్న మెప్పు కోసం ఏవో గ్యారంటీ చేస్తాం, డ్రామా ప్లే చేస్తాం అంటే చల్ల కదా. పైన దేవుడు చూస్తాడు ఖచ్చితంగా నువ్వు ఎంత డ్రామా ఆర్టిస్ట్ అనేది. దేవుడిని హృదయంలో పెట్టుకుని హృదయంతో కొలవాలా, నోటి మాట ద్వారా కాదు. సరే ఒకటే చెప్తా సార్ లక్ష్మణ్ గారు ఇప్పుడు సరే ఒకసారి విజయభాస్కర్ గారితో మళ్ళీ మాట్లాడి మీ దగ్గరకు వస్తాను. ఒకసారి విజయభాస్కర్ గారితో మాట్లాడి, విజయభాస్కర్ గారు ఇదే అంశానికి సంబంధించి మీ